యూమీలోకి వచ్చి యాక్చువల్గా ఎగ్జాటిక్ మష్రూమ్. నెక్స్ట్ ఐటమ్ వచ్చి నెక్స్ట్ మోమో. ఈరోజు మనము యూమీలోకి వచ్చామండి, కుకట్పల్లి, హైదరాబాద్. సో యూమీలో ఏంటంటే మీకు చైనీస్, ఏషియన్స్, జపనీస్, సూషీ, థాయ్, డిజర్ట్, బెవరేజెస్ అన్నీ ఉంటాయి. ఈ థర్డ్ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్లో ఉంది, నెక్సెస్ మాల్లో, కేపీహెచ్పి కాదు, అక్కడికి వచ్చాము. సో ఇక్కడ ఏం ఆర్డర్ ఇచ్చాము ఏంటనేది చూద్దామా. ఇది మెన్యూ యాక్చువల్గా ఎగ్జాటిక్ మష్రూమ్ రామెన్. సో ఇది ఒక వెరైటీ, ఇది మెన్యూ లిస్ట్ అది. నెక్స్ట్ వచ్చి ఇది కోజీ టోఫు రామన్ అనమాట. సో అంటే ఆల్ వెజిటేబుల్ మిక్స్డ్ విత్ టోఫు యాడ్ చేస్తాడు. మన పన్నీర్ లాగా ఇంకో టోఫు అని ఒక మోడల్, సాఫ్ట్గా ఉంటుంది, పన్నీర్ లాగా ఉంటుంది బట్ కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పోచ్డ్ ఎగ్ రామన్ ఉంది, అంటే ఎగ్స్ హాఫ్ బాయిల్డ్ అనుకుంటా నాకు తెలిసి. తర్వాత చికెన్ సంథింగ్ ఏదో ఉంది. సో 5 స్పైసీ చికెన్ రామన్, ఇది ఆర్డర్ ఇచ్చాము మేము ఒకటి. నెక్స్ట్ స్పైసీ ల్యాంబ్ కూడా ఉంది. ఇది మెన్యూస్ అనమాట. మా పాప ఎలా చూస్తున్నా, మా వాడు సీరియస్గా చదివిస్తున్నాడు. మొదట టామియం ఆర్డర్ ఇచ్చాము, టామియం సూప్, చికెన్ టామియం సూప్. ఓకేనా. మష్రూమ్స్ ఉన్నాయా? ఎలా ఉంది? కొంచెం వెరైటీ కొత్తగా ఉంది కానీ నీకు ఎలా ఉంది? ఏదో చూపించు, తిప్పు. మా వాడు నాన్ వెజ్ అయితే ఏదైనా తినేస్తాడు. మా పాప రౌండ్ తిప్పుతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి షూషీ వచ్చింది, చికెన్ షూషీ. దాంతోనే చేసేది. ఏంటిది? ఇది మొత్తం జపనీస్ స్టైల్లో మేము తీసుకున్నాము, అంటే చైనీస్ కూడా అవ్వచ్చు బట్ బేసికలీ జపనీస్ అనుకొని వచ్చాము. సో జపనీస్ ఆ ఫ్లేవర్ అది ఎంజాయ్ చేద్దాం అనేసి. అవకాడో చాలా స్పైసీగా ఉంది. ఇది అవకాడో సలాడ్లో ఇచ్చారు కానీ స్పైసీగా ఉంది. నెక్స్ట్ మోమోస్, చికెన్ స్పెషల్ మోమోస్ ఆర్డర్ ఇచ్చాము. సో ఇవి చాలా బాగున్నాయి, వేడివేడిగా తీసుకొచ్చాడు విత్ పాట్ ఆఫ్ దాంట్లో వుడెన్ ఏమంటారు ఇది, ప్లేట్ తీసుకో, బ్యాంబూ సంథింగ్ బౌల్ అనమాట ఇది. అంతే. ఓన్లీ చాప్ స్టిక్స్ తోనే తింటున్నాడు. తింటున్నావా? నాకు రావటం లేదు, చాప్ స్టిక్స్ తో తింటాం. స్పైసీ చికెన్ రామన్ ఇది ఒకటి ఆర్డర్ ఇచ్చాం. 5 స్పైసీ చికెన్ రామన్. ఇది స్లోగా అలా పెట్టుకుంటారా? కట్ చేసి పెట్టుకోవచ్చు, కాలుతుంది. సో ఫుడ్ అది చూసుకుంటే బాగానే ఉంది అని చెప్పొచ్చు. అలానే అందరికీ ఇది ఇష్టపడతారని చెప్పలేమండి, ఎందుకంటే టేస్ట్ అది డిఫరెంట్గా ఉంది. సో స్వీట్గా, స్పైసీగా, రకరకాలుగా ఉంది, ఒకటని కాదు. సూప్ అయితే డిఫరెంట్గా ఉంది చెప్పాలి. ఇది ప్రైజెస్ విషయానికి వస్తే కనుక 700 అబోవ్ ఉన్నాయండి. ఈచ్ ఐటమ్ వచ్చి 750 ప్లస్ ఉన్నది. సో ఓకే, బట్ పెద్ద గొప్పగా ఏం లేదు, ఓకే అంతే. మనం ఇక్కడ ఫైనల్గా మేము జ్యూస్ అవి తీసుకున్నాము, ఆరెంజ్ మొదట జ్యూస్. ఆరెంజ్ని ఫ్రై చేసి ఇచ్చారు, అది కొద్ది వెరైటీగా అనిపించింది. ఎలా ఉందండి ఈ వీడియో? మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.